ఏమంటే వెళ్తా ఈ ఇల్లు పాడబడ్డ ఇల్లు లెక్కున్నది, ఎవరు ఉండలేరు అనుకుంటా. మనం దీన్నే శుభ్రం చేసుకుని ఇంట్లోనే ఉందాం. ఏమంటావు నువ్వు? సరేనండి, మీరు ఎట్లా అట్లా ఎన్ని రోజుల నుంచి అట్లా కింద పుట్ల కింద తిరుగుతూ దీంట్లోనే శుభ్రం చేసుకొని ఉందామండి. గట్ల ఎవరు వస్తారు కదా, అడుగుదామండి. ఎవరు మీరు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు? ఈ దయ్యాల కంపకాడ ఎందుకు నిలబడ్డారు? ఇక్కడ ఉండద్దు, పోండి పోండి. ఓ నర్షి, ఏందా ఇక్కడ వచ్చినావు? ఎవరో వీళ్ళు వీళ్ళకు ఇల్లు లేదట్నే మళ్ళా ఈ దయ్యాల కంపలా ఉంటానంటారు. అర్థం నేను చెప్తాను, ఎందుకంటే వీళ్ళ దయ్యం తిరుగుతుంది కదా మరి, అందుకనే చెప్పాలి కదా మరి. ఏంది ఈ దయ్యాల కొంపలు ఉంటారా మీరు? అంత మంచిది కాదు. ఏదన్నా లేనిపోనిదైతే మళ్ళీ బాధపడాలి. నా మాట అయిన రేయొద్దు. అట్లా కాదవ్వా, మాకు ఉండడానికి ఇల్లు లేదు, అందుకనే మేము ఏదేమైనా ఇల్లు శుభ్రం చేసుకొని ఉందామని అనుకుంటున్నాం అవ్వ. వీళ్ళు చెప్తే ఈయన పాడైతలేరు. పోదాం పావే నర్షి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఏమంటే వెళ్తే నాకైతే భయం అయి పాడైతుందంట. ఈయన ఉండుడా, ఈయన చదివి కూడా మరి చెప్పు. మనమున్న పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదండి. పోదాం పదండి. చూసారు కదా వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఏంటంటే లత దయ్యాన్ని ఎలా మారుస్తుంది, దయ్యాల కంపలో దయ్యంతో ఎలా వెళ్తుంది అనేది ఈ స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీ మీకు నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పార్ట్ 2తో మళ్ళీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఈ స్టోరీ పార్ట్ 2లో ఇంకా మంచి మంచి ట్విస్టులు ఉంటాయన్నమాట. పార్ట్ 2లో దయ్యంతో కలుద్దాం మరి. వీడియో మాత్రం షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.